యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామంలో గత 3 రోజుల క్రితం బస్వాపూర్ రిజర్వాయర్ నుండి నీరును విడుదల చేసిన ప్రభుత్వపు ఎమ్మెల్యే బీలైలయ్య ఆ నీరు అనంతారం గ్రామం చేరుకోవడంతో గ్రామ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీలైలయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుమ్మరికుంట్ల రాజారత్నం, మాజీ సర్పంచ్ డెన్నిస్ రెడ్డి మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతరం గత 3 రోజుల క్రితం బస్వాపూర్ రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆ నీరు అనంతరం గ్రామం చేరుకోవడంతో గ్రామ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుమ్మరికుంట్ల రాజారత్నం, మాజీ సర్పంచ్ డెన్నిస్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రాంతం కరువు ప్రాంతం అయినప్పటికీ గత 20 సంవత్సరాల నుంచి చూడని నీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నీటి విడుదల చేయడంతో ఈ వాగు పారుతున్నందుకు మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో బొట్ల లక్ష్మీ నర్సయ్య, వెంకటేష్ గౌడ్, కెక్కెర్ల నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టబోయిన రాములు, పాల సెంటర్ చైర్మన్ నూనె ముంతల యాదయ్య, కిక్కెర్ల సోమ నర్సయ్య, బాషెట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు ఎమ్మెల్యే గారు వానరీలు కావి ఎమ్మెల్యే గారు చేసినాయి కాబట్టి ఈ రోజు మరి అనంతరం కరువు ప్రాంతంగా ఉన్నటువంటి గ్రామం ఈ రోజు మంచిగా సస్యరామంగా ఈరోజు గంధమాల నీళ్లు గత 20 సంవత్సరాల నుండి కూడా చూసినా రాలేదు। ఇవాళ బీర్ల ఐలయ్య గారి చొరవతోని, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతోని ఈరోజు ఆలేరు నుండి దాదాపుగా ఒక 10 మండలాలు ఈ వాగు పొందినటువంటి లక్షలాది ఎకరాల అభివృద్ధిలోకి వచ్చినాయి। ఈ రోజు రైతులు అనంతార గ్రామ రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు। మరి సాగునీటి కానీ ఎలాంటి ఎద్దరు లేకుండా మరి ఈ రోజు మాకు మా గ్రామానికి మరి గంధమాల నుండి వాగులకెళ్ళి నీళ్లు వచ్చినాయి కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం। ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారికి, మరి వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా రైతుల అందరం కూడా ప్రత్యేకంగా బీర్ల గారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం।